ప్రస్తుతం రాజనీతి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రమేష్ గారు మనతో ఉన్నారు. రమేష్ గారు, నిన్న కుప్పం సభలో జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారి ప్రస్తావన తీసుకొచ్చారు. వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు నాయుడు గారే చంపించేశారు అని. యాక్చువల్గా అదే విజయవాడలోనో గుంటూరులోనో గోదావరి జిల్లాలో మాట్లాడితే కొంత కనెక్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ మాటలు అన్నారు ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఈ రంగా మర్డర్ అని చాలా రోజులుగా వైసీపీ వాళ్ళు ఇదే ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు జయించారని. ఈ తరం వాళ్ళకి తెలియట్లా. చాలామంది నిజమేనేమో అనుకుంటారు. ఈ తరం కాపు యువకులు 1990 తర్వాత 2000 తర్వాత పుట్టినవాళ్ళు. యాక్చువల్గా అక్కడ ఒక వర్గపోరు ఉంది, నెహ్రూను రంగాల మధ్య ఈ గొడవ జరిగింది అనేది ఎవరికి తెలియట్లేదు. ఎందుకు అంటున్నాడు ప్రతిసారి? ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అతను ఫుల్ మైండ్ ఆక్యుపై చేసిందండి. నాకు అర్థమైంది. ఈ పొత్తుని చెడగొట్టాలి, ఈ పొత్తులో ఓట్లు ట్రాన్స్ఫర్ కాకూడదు. కాపులు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు టీడీపీకి పొరపాటున ఏమైనా ఓటు ట్రాన్స్ఫర్ అయితే, లేకపోతే టీడీపీది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే ప్రాబ్లము. సరే, టీడీపీ ఫాలోయింగ్ని, ఫాలోవర్స్ని, మద్దతుదారులు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కాబట్టి కాపులు రెచ్చగొట్టచ్చు అనేది అతని ఐడియా మొదటి నుంచి, చాలా ఈజీగా. అందుకని అది అతని మైండ్లో ఉన్నది. దాని దృష్ట్యా అతను మాట్లాడుతున్నాడు. లేకపోతే కుప్పానికన్ను వంగవీటి రంగాకి సంబంధం ఏంటి? కుప్పంలో ప్రజలు ఈయన వంగవీటి రంగాన్ని చంపాడా చంపలేదా అనేటువంటి అంశం మీద ఓట్లేస్తారా చంద్రబాబు నాయుడు గారికి? కానే కాదు కదా. తర్వాత అబద్ధాలు ఎట్లాగో చెప్తాడు. అతని ప్రత్యేకత ఏంటంటే అసలు నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేస్తాడు. నిజమే చెప్తున్నాననే ఒక నమ్మకం కూడా కనపడుతుంటుంది ఆయన ఫేస్లో. నిజమే చెప్తున్నాడు కదా అనుకున్నట్టు. చాలా ఆశ్చర్యం ఏంటంటే, అదే ఇంతకుముందు నువ్వు అన్నట్టు చాలామందికి ఏమో హిస్టరీ తెలియదు. ఒకటి తెలియదు. అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ ఈకో సిస్టమ్, కాంగ్రెస్ అంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ గురించి మనం మాట్లాడలేదు. కాంగ్రెస్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రోజున వాళ్ళు క్రియేట్ చేసినటువంటి స్టోరీ ఇదంతా, ఈ మొత్తం వ్యవహారం. నేను నా ఎన్టీఆర్ పొలిటికల్ బయోగ్రఫీలో కూడా దీని గురించి చాలా డీటెయిల్గా రాసి, యాక్చువల్గా నా రీడింగ్, నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇష్యూ అంతా స్టడీ చేసిన తర్వాత, ఆ రోజున 1987-88 ప్రాంతానికి ఎన్టీ రామారావుని రాజకీయంగా ఎదుర్కోవడం అసాధ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అక్కడ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చిందండి. ఇతను అసలు ఏమీ చేయలేము మనం అని. 83లో గెలిచాడు, 84లో గెలిచాడు, 85లో మళ్ళీ గెలిచాడు. 3 ఎన్నికలు వరుసగా గెలవడంతో ఇతను అసలు కొట్టడం సాధ్యం కాదు అనేది వాళ్ళకి ఒక నిస్పృహ కలిగి ఎట్లా ఇతను ఎదుర్కోవాలి అంటే సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ డూయింగ్ నౌ. ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటే యాక్చువల్గా ఈ పదం ఎప్పుడు వాడతారంటే సమాజంలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి వాడతారు. అవును అవును. కానీ వీళ్ళ సోషల్ ఇంజనీరింగ్ అది కాదు. వీళ్ళ సోషల్ ఇంజనీరింగ్ యాక్చువల్గా పొలిటికల్ ఇంజనీరింగ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మనం గనక కొన్ని కులాలని ఎగదోస్తే తప్ప ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ దెబ్బకొట్టలేము. అప్పట్లో గోదావరి జిల్లాలన్నీ స్వీప్ చేస్తూ ఉండేవారు ఎన్టీఆర్. అసలు మీకు గోదావరి జిల్లాలు ఏంటంటే, అటు రాయలసీమలో స్వీప్ చేసేవాడా, ఇటువైపు తెలంగాణలో కూడా అంతకంటే బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉండేది ఎక్కడ చూసినా. గమ్మత్ ఏమిటంటే ఎన్టీఆర్ ఎప్పుడు కులాల గురించి, ప్రాంతాల గురించి మాట్లాడేవాడు కాదు. అతను వేరే లెవెల్లో మాట్లాడేవాడు అసలు కంప్లీట్గా. అయినా కూడా ఎక్కడికెక్కడ ఫాలోయింగ్ ఉండేది. దాన్ని దెబ్బకొట్టాలంటే మనం ఆంధ్ర సమాజంలో, అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సమాజంలో ఈ కులాల చిచ్చు తీసుకొస్తే తప్ప ఇతను కొట్టలేమని చెప్పి దీనికి మెయిన్గా వెనుకున్న వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి, పి శివశంకర్. అవును, ప్రధానంగా వెనుకున్నారు. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన అల్లర్లను రెచ్చగొట్టడంలో కూడా శివశంకరును చాలా రాజశేఖర రెడ్డి పాత్ర చాలా ఉంది. అవును, వాళ్ళ పాత్ర చాలా ఉంది. వాళ్ళు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. శివశంకర్ కూడా ఉన్నాడు కేంద్రంలో, చాలా పవర్ఫుల్ అతను. అది అడ్డం పెట్టుకొని ఇక్కడ స్థానికంగా కూడా అందరిని బెదిరించేవాడు అతను. లిటరల్గా బెదిరించేవాడు విజయవాడ వచ్చి శివశంకర్ ఆ రోజున. రాజశేఖర రెడ్డి ఇతన్ని అడ్డం పెట్టుకొని విదిన్ కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధించాలని ట్రై చేశాడు. ఎవరిని? వంగవీటి రంగాని. ఎందుకంటే అప్పటికి వైఎస్ని ఒక సెకండ్ రంగ్ లీడర్గానే భావించేవాళ్ళు, ట్రీట్ చేసేవాడు కాంగ్రెస్లో. ఆ రోజున యాక్చువల్గా వెంగళరావు గారు ఈ వంగవీటి రంగా ఆయన్ని ఎగదేస్తా వెనక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారని చెప్పి
వంగవీటి రంగాన్ని సస్పెండ్ చేశాడండి పార్టీ నుంచి. పిసిసి ప్రెసిడెంట్గా ఉండి. పిసిసి ప్రెసిడెంట్గా ఉండి అవును. అక్కడ ఆయన పేరేంటి జిఎస్ రాజు గారు, శిరీష్ రాజు గారు ఉండేవాడు. ఈ రంగా గారికి ఆ రాజు గారికి పడేది కాదు అసలు పడేది కాదు. అసలు ఆ రాజుగారిని ఆల్మోస్ట్ తన పోయాడు ఒకసారి, కొట్టాడుగా, దాడి చేశారు. రఘురామకృష్ణరాజు గారి తాతగారు. ఆ తర్వాత ఏమైంది, ఆంధ్రరత్న భవన్లో కొట్టాడు. వీళ్ళందరూ వెళ్ళి మొత్తుకున్నారు వెంకటరావు గారి దగ్గర. మొత్తుకుంటే ఆయన సస్పెండ్ చేసి ఆంధ్రరత్న భవన్లోకి అడుగు పెట్టద్దు అని చెప్పి ఆంక్షలు విధించాడు యాజ్ పిసిసి ప్రెసిడెంట్. అది చరిత్ర. ఎన్టీ రామారావుకి అసలు రంగా ఎవరు ఏం తెలుసండి. ఎన్టీ రామారావు ఎక్కడున్నాడు, రంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆయనతో ఏముంటుంది ఆయనకి, అంత బీఫ్ అంత కొట్టుకోవడానికి ఆయనకి సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడికి అసలే సంబంధం లేదు. చంద్రబాబు నాయుడికి ఏ రకంగా సంబంధం అండి అసలు రంగాతోటి? చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన ఎమ్మెల్యే కాదు. తర్వాత ఆయన అక్కడ దేవినేని రాజశేఖర్ వీళ్ళు ఆయన వర్గం ఏమీ కాదు. ఇప్పుడు దేవినేని నెహ్రూ చంద్రబాబు వర్గం కాదు. ఆ రోజున పోనీ అసలు అప్పటికి అంత పెద్ద వర్గాలు కూడా లేవు. ఇంకా అప్పటికి అల్లుళ్ళ మధ్య 2 గ్రూపులు ఉన్నాయండి, ఉన్నాయి. కానీ అందులో ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడికి అంత పెద్ద ఫాలోయింగ్ కూడా లేదు అప్పటికి, ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు. ఎందుకంటే అక్కడ కొంచెం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయనకే ఉండేది. అవును, కొత్త హోల్డ్. ఈ 3 ప్రకాశం నుంచి కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు వర్గం వీకే. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం ఒక్కడే చంద్రబాబు వర్గంలో ఉండేవాడు, మిగతా ఎమ్మెల్యేలందరూ దగ్గుబాటి వర్గం. అట్లా గుంటూరులో పుష్పరాజు లాంటి వాళ్ళు ఎవరో ఉన్నట్టు. అందుకనే కదా మరి దేవినేని నెహ్రూ యాక్చువల్గా దగ్గుబాటితోటి ఎన్టీఆర్ తోటి ఉన్నది చివరి వరకు. అవును, ఆ గొడవల్లో కూడా ఒకటి. రెండవది, ఇది ప్యూర్లీ పర్సనల్ రైవలరీ, నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. అవును. ఇన్సిడెంటల్గా ఏమైందంటే తెలుగుదేశం పార్టీ కొత్తగా పుట్టడానికి ముందే కదా గాంధీని చంపింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ గొడవలు వస్తే అసలు మరి దేవినేని గాంధీని, దేవినేని మురళిని ఎట్లా చంపారండి? అంటే అసలు ఏమాత్రం చరిత్రతో సంబంధమే లేదు, కంప్లీట్గా డిస్టార్ట్ చేయడమే చరిత్ర చేస్తున్నారు. 82లో కదా తెలుగుదేశం పార్టీ పుట్టింది, 82లో పుట్టింది. అంతకు ముందు ఎప్పుడు నేను దేవినేని గాంధీని చంపింది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అండి. అంటే నేను ఆల్మోస్ట్ ప్రత్యక్ష సాక్ష్యం దానికి. ఎందుకో తెలుసా, నేను ఆంధ్ర ఎలకలేదు చదువుతున్నాను. సెలవులు అయిపోయిన తర్వాత వచ్చాను హాస్టల్కి, న్యూ హాస్టల్ అని చెప్పి. ఆ న్యూ హాస్టల్ 513 రూట్ అని ఉంటుంది విజయవాడలో. అందులో ఈ మెయిన్ గేట్ కాకుండా ఈ ప్రహరీ కూడా ఒకటి ఉంటుంది, ఆ పక్కన ఏదో పాలిటెక్నిక్ కాలేజీ లాంటిది ఒకటి ఉంటుంది. సో అక్కడ దిగి ఆ గేట్ తీసుకుని వస్తాం అనమాట. మెయిన్ రోడ్లోంచి రాలేము, చాలా దూరం అది. ఇది షార్ట్ కట్ లాంటిది. ఆ రోజు నేను వచ్చినప్పుడు అక్కడ యాక్చువల్గా ఈ గొడవ జరుగుతుంది. ఏంటంటే ఆ రాత్రే చంపేశారు. ఎక్కడ చంపేశారు? అదే గోడ దగ్గర. నేను ఎక్కడైతే ఎంటర్ అవుతామో హాస్టల్కి అక్కడే జరిగింది ఇది. ఆ గోడ దూకుతుండగానే పట్టుకొని చేశారు. అది చాలా బాగా గుర్తుంది నాకు, ఎందుకంటే మాకు ఫాదర్ తెక్కమూరి అని ఉండేవాడు లెక్చరర్. ఆయన చెప్పాడు, ఆయన కేరళ ఆయన కదా ఎప్పటి నుంచో ఉన్నాడు ఆంధ్ర లాల కాలేజీలో. వీళ్ళంతా ఏంటి గాంధీ నెహ్రూ అని పేర్లు పెట్టుకుని ఇట్లా మటలు చేసుకుంటారేంటి అన్నాడు క్లాస్లో. నాకు అది కూడా గుర్తుంది. సో అది ఎప్పుడు జరిగిందండి? అది ఎప్పుడు జరుగుంటుంది? 79 అట్లా జరిగింది. అప్పటికి తెలుగుదేశం అనేది లేదు కదా. మరి ఏ రకంగా ఉందో లింక్ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ గొడవలతోటి? ఆ తర్వాత ఇంకా విశేషం ఏంటంటే ఈ దేవినేని నెహ్రూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎందుకు తీసుకున్నాడు తన పార్టీలోకి? ముఖ్యమంత్రి అరే మన వంగవీటి రంగాన్ని చంపేశాడు. తీసుకున్నారు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఈయన చేరినట్టు. పిసిసి అంటే ఎప్పుడై ఉంటుంది అది? 2000 పిసిసి ప్రెసిడెంట్ 99కి ముందు పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి. పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఎన్టీఆర్ టైంలో ఒకసారి ఉన్నాడు. అది అప్పుడు. ఆ తర్వాత 2004 ముందు ఒకసారి ఉన్నాడు. చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఈయన ఉన్నాడు. ఒక టర్మ్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ తర్వాత టర్మ్ ఏమో సిఎల్పి లీడర్ ఉన్నాడు. ఆ టైంలో తీసుకున్నాడు కదా ఇతన్ని. ఒకవేళ ఇతను గనక చంపాడు అని అనుకుంటే వంగవీటి రంగాన్ని అనుకునేది ఏముంది, సరే అది ఒక కోర్టులో ప్రూవ్ కాలేదు, అది కోర్టులో ప్రూవ్ కాలేదు. కానీ బయట అందరూ అనుకునేది అదే కదా. అట్లా రాజశేఖర్ స్వయంగానే చెప్పిన మాటలే కదా అప్పుడు. వీళ్ళే చంపారు, తెలుగుదేశం వాళ్ళు చంపారు. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ, కాబట్టి వాళ్ళే చంపారని చెప్పి అన్నారు కదా. ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఫస్ట్ అసలు దానికి సమాధానం చెప్పాలి కదా. నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే నీకు మీ నాన్నకి
ఎందుకు తీసుకున్నారు? రంగా మీద అంత ప్రేమ ఉంటుంది. రంగా మీద అంత ప్రేమ ఉంటుంది. ఎందుకు తీసుకుంటారు? మీ నాన్న నెహ్రూని ఎందుకు తీసుకున్నాడు పార్టీలో? ఈయనేమో నువ్వు అవినాష్ని ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఇద్దరిని చెరొక సంఖలో పెట్టుకొని చంద్రబాబు చంపాడు వంగవీటి రంగానంటే చనిపోయిన రంగా కొడుకేమో చంద్రబాబు దగ్గర ఉంటాడు. అది సరే, అదొక ఫ్యాక్చువల్లీ అది అది ఒక పెద్ద బిగ్ లై, పెద్ద అబద్ధం. తర్వాత దాన్ని పక్కన పెట్టండి. సరే, అదేదో పాతకాలం నుంచి నడుస్తోంది, అందుకని దాన్నే కొనసాగిస్తున్నాడు అనుకోవడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు అతను కాపులని బాగా రెచ్చగొట్టి, ఎస్పెషల్లీ కాపు యువతని రెచ్చగొట్టి ఈ పొత్తుని చెడగొట్టాలనేది ప్రయత్నం. అది అసలు ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్. అది ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? వాళ్ళంట వర్గ శత్రువులుగా భావిస్తున్నారంట. ఎవరు అంటే ఆ మాట అనలా, కాపులు అనే మాట అనలేదు, కమ్మ అనే మాట అనలేదు. కానీ క్లియర్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు వర్గశత్రువు అంటే ఏంటంటే, వర్గశత్రువుగా భావిస్తున్నారంటే ఆయన కులం అనే ఇతని ఉద్దేశం. ఓకే ఓకే. మొత్తం కాపులందరూ కమ్మవాళ్ళని వర్గశత్రువులుగా భావిస్తున్నారు ఆయన ఉద్దేశం అదనమాట. వర్గశత్రువు ఎంత పెద్ద మాట చూడండి, వర్గశత్రువు. ఈయనేమో ఇంతమందిని మరి చంపారని వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు ఎవరికి వర్గశత్రువులు కాదు, అందరిని అడిచిపడేస్తారు. ఆ రాయలసీమలో ఎవరికి వర్గశత్రువు కాదు. వీళ్ళ తాత మీద ఉంది కదా, బీసీకి సంబంధించిన గన్లన్నీ వాళ్ళని చంపేసి లాక్కున్నాడనే ఒక ఆరోపణ ఉంది కదా, అప్పటి నుంచి ఉంది. మరి ఇప్పుడు వివేకానంద రెడ్డిని మొన్న జరిగిన ఘటనలో అందులో కూడా మరి చంద్రబాబు నాయుడు చంపాడు అని కదా, అప్పుడు వర్గశత్రువు అనుకోవాలి ఆయన కూడా. దాంట్లో కూడా అదేదో బయటపడింది కాబట్టి సరిపోయింది. మా వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పి రెడ్లందరూ వర్గశత్రువు అని భావిస్తారనమాట చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు అని అనుకోవాలంటే బయటపడింది కాబట్టి సరిపోయిందండి, లేకపోతే అది చంద్రబాబు మీద ఆ బురదంతా పూసేవాడు. ఎందుకు? సాక్షి పత్రిక మాత్రమే చదువుకునేవాళ్ళు ఇప్పటికట్లానే అనుకుంటారేమో, మనకేం తెలుసు. చంపాడు, మా చిన్నాయన చంపాడనా? కాదండి, ఇప్పటికీ ఆ సాక్షి పత్రికను మాత్రమే, సాక్షి టీవీని మాత్రమే చూసేవాళ్ళు ఉంటారు కదా, అది దాని అనుబంధ పత్రికలు, అనుబంధ మీడియాని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారేమో అని నాకు అనుమానం. ఎందుకంటే మిగతావన్నీ నమ్మిన వాళ్ళు ఇది నమ్మరని అనుకోవడానికి ఎట్లా ఉంది? మిగతావన్నీ అంతే పచ్చబద్ధాలు కదా. ఇంకో 10 ఏళ్ల తర్వాత అదే చెప్తారండి. ఇప్పుడు రంగా హత్యని ఎట్లా పోస్తున్నారో, ఓ 10 ఏళ్ల తర్వాత అందరూ మర్చిపోయి వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపించాడు. కానీ ఇక్కడ నాకు చాలా సీరియస్గా అనిపించే విషయం ఏంటంటే, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళు అధికారం కోసమే కదా ఇదంతా. వాళ్ళ నాన్న అట్లా చేశాడు, ఇతను కూడా సమాజంలో 2 వర్గాల మధ్య అట్లా పెడతామే అని ఫీలింగే లేదు. సీఎం అతను సీఎం కదండి. బయట ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామంటే, అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు. అధికార పక్షంలో ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. సమాజంలో అందరూ బాగుండాలనే దీనిలో ఉండాలి. అసలు అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత అనమాట. అసలు మనం చరిత్రలో బోర్న్ క్రిమినల్ లాగా ఉంటుందండి అతని మాటలు కానీ, అతను రెచ్చగొట్టే విధానం కానీ, అతను చెప్పే అబద్ధాలు కానీ, ఇవన్నీ. అతను ఒక క్రిమినల్ మైండ్తోనే మాట్లాడతాడు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అది మామూలు మనుషులు మాట్లాడలేరు అట్లా. మామూలు పొలిటీషియన్ కనుక అయితే అతను ఆ విధంగా అంత అడ్డగోలుగా మాట్లాడలేరు. ఇది ఆరోపణలు చేస్తారు కొన్ని. కానీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చూడండి అసలు ఎంత. ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిందండి. ఈ ప్రభుత్వం అలసత్వం వల్లే జరిగింది, ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటే కొంత రీజనబుల్. అది శాంతి భద్రతలు లేవు అని చెప్పి అట్లా కాదు. అసలు చంద్రబాబు నాయుడే కత్తి ఒకటి పట్టుకొని అక్కడ అమరావతి నుంచి కడప వెళ్ళి పులివెందులు వెళ్ళి చంపాడు అన్నట్టుగా మాట్లాడతాడు. మీడియా ముందు అదే చెప్పాడుగా, ముందు లోపలికి లాగారు, తర్వాత బాత్రూంలో లాగారు, ఇవన్నీ ఆయన చూసినట్టే చెప్పాడు. అంతకుముందేమో సాక్షి మీడియా, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ గుండెపోటు అన్నారు, గుండెపోటుతో చనిపోయాడు అన్నారు. దీన్ని గుండెపోటుగా చిత్రీకరించలేమని తెలిసాక నెపం చంద్రబాబు నాయుడు మీద వేసేసి దానికి స్క్రీన్ ప్లే కూడా ఈయనే చెప్పాడు ఎలా జరిగింది ఏంటి. కానీ వీటిలో నాకు చాలా ప్రమాదకరం అనిపించేది ఏంటంటే, ఇంత బ్లేటెంట్ లైస్ కదా, పచ్చి అబద్ధాలు అంటాం కదా మనం. ఇంత పచ్చి అబద్ధాలు చెప్తుంటే సమాజంలో ఉన్నవాళ్ళు, సోకాళ్ళు మేధావులు కావచ్చు, చరిత్రకారులు ఉన్నారు కదండి. అంటే చరిత్రకారుడు అంటే వాడు ఓన్లీ అశోకుడు గురించి అన్నో కృష్ణదేవరాయల గురించి మాత్రమే మాట్లాడతారా? ఇది కూడా చరిత్రే కదా. 87, 88లో అనుకుంటా కదా ఆయన మర్డర్ జరిగింది. సమకాలీన చరిత్ర, ఈ మధ్యకాలంలో జరిగిన చరిత్ర. అవును. ఈ మేధావులు, చరిత్రకారులు, ఇతరులు ఎవరు మాట్లాడరు దాని గురించి. ఏది నిజమని చంద్రబాబు నాయుడు చెప్తే చెప్పండి ఆ మాట.
చంద్రబాబు నాయుడు కనుక ఒకవేళ బాధ్యుడైతే లేకపోతే మరొకళ్ళు బాధ్యులైతే చెప్పాలి కదా. పచ్చి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తుంటే అధికారంలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవడు మాట్లాడండి ఆంధ్ర సమాజంలో. ఈ మేధావులంతా కూడా గమ్మత్తైన మౌనం ఉంటుంది వాళ్ళకి అవసరమైనప్పుడు మాట్లాడతారు చాలా విషయాలు. అసలు నాకు ఆంధ్రాలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళంత పచ్చి అవకాశవాదులు పరమ పిరికి సన్నాసులే కాదు. ఎందుకంటే అసలైన విషయాలు వచ్చినప్పుడు చాలా విషయాలు ప్రతి విషయం మీద ప్రతి వాళ్ళు మాట్లాడలేరు అనేది కరెక్టే, ఒప్పుకుంటాను నేను. ప్రతి విషయం మీద ప్రతి వాళ్ళు ఖండించలేరు, అవన్నీ సాధ్యం కాదు. కానీ చాలా మేజర్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కమ్మ కాపు కులాల మధ్య కూడా తగదా పెడతాడండి. ఇది చాలా పెద్ద సమస్య కదా సమాజానికి. అందులో ఏ వాస్తవం ఉందా లేదా, ఏది వాస్తవం ఏది కాదు అనే విషయాల మీద మాట్లాడాల్సిన బాధ్యత లేదా ఎవరికి? ఎవడో మాట్లాడావనుకో మళ్ళంటి వాడు నువ్వు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాల్సిన విషయం ఏం లేదు ఇందులో. అతను చేయలేదు అనేది ఒక వాస్తవం అయినప్పుడు దాని గురించి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసేది ఏంటి అందులో? కానీ వాడు ముద్ర వేస్తా ఉంటాడు. 2 కులాలను రెచ్చగొట్టి రేపు గొడవలు దొమ్మిలు అవుతాయి, ఎవడు కారకుడు అవుతాడు? ఈ జగన్మోహన్ అంతే కదా. లాంగ్ టర్మ్లో సమాజం మీద ఎట్లాంటి దుష్ఫలితం ఉంటుంది దానివల్ల. మనసుల్లో విషం నింపుతున్నారు కదా వీళ్ళు. ఎవరు మాట్లాడరు? బోల్డ్ అన్ని సంఘాలు ఉంటాయి, అనేక రకాల పేర్లు పెట్టుకొని ఎవడో మాట్లాడరు దాని గురించి. నిజమైతే మీరు నిజంగా నమ్మితే ఒకవేళ చంద్రబాబు నాయుడు చేసినా అదే చెప్పండి. సైలెంట్గా ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి మాట్లాడుతుంటే ఆ మాటలో ఒక పత్రికలో మెయిన్ స్ట్రీమ్ పత్రిక, సపోజ్ టు బి మెయిన్ స్ట్రీమ్ పత్రిక కదా సాక్షి, లేదు ఇది ఒక చెత్త పత్రిక ర్యాగర్ అంటారా? ఈ పనికిమాలిన జనం చాలామంది మేధావులు అని చెప్పుకునేవాళ్ళు ఆ పత్రికలో రాస్తుంటారు. నాకు అది ఆశ్చర్యం. ఆ పత్రికలో మీరు ఎట్లా రాస్తారు అంటే దానికి మీరు లెజిటిమసీ క్రెడిబిలిటీ ఇవ్వడమే కదా అది. మరి అది ఆలోచించరా అట్లా ఇవ్వచ్చా లేదా అని? ఒక పత్రికలో ఉన్న అన్ని విషయాల పట్ల మనకి ఏకీభావం ఉండాలా అనే ప్రశ్న వస్తుంది. అన్ని విషయాలు మనకు ఉండక్కర్లా, కొన్ని విషయాల్లోనైనా ఉండాలి కదా. ఇప్పుడు ఈనాడు వాడు భూమి గుండ్రంగా లేదు బల్లపరుపుగా ఉన్నది అని చెప్పి రాస్తాడు అనుకోండి, అయినా కూడా మనం పర్వాలేదు ఆ పత్రికలో నేను రాస్తానని అంటావు నువ్వు? ఒక బేసిక్ ఫ్యాక్ట్స్ అన్న ఉండాలి కదా. ప్రతి విషయానికి మనం అంగీకరించక్కర్లా. ఈనాడులో రాసే పద్దాంతో మనం ఏకీభావం అక్కర్లా. అదేవిధంగా సాక్షిలో పద్దాంతో ఏకీభావం ఉండాలని నేనేం అట్లా. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మరో పత్రిక కావచ్చు. కానీ అసలు బేసికల్లీ ఎగనెస్ట్ ఎవ్రీ సింగిల్ ఫ్యాక్ట్ నోన్ టు ఎవ్రీబడి వాడు అబద్ధాలు చెప్తుంటే మీరు అందులో రాస్తే దానికి మీరు లెజిటిమసీ ఎట్లా ఇస్తారు, క్రెడిబిలిటీ ఎట్లా ఇస్తారు? నాకు అర్థం కాదు. అది ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను నేను, అట్లా సాధ్యం అని. Like, share and subscribe to Rajaniti channel.